ఆ, ఆ, ఆ. నిరూపించుకో అబ్బి, నిరూపించుకో. అంతవరకు ఈ నిప్పుని ఏణ్ణె పెట్టి నా కొంపని తగలబెట్టుకోలేను కాని పో, దీన్ని తీసుకుపో. వినయ్, నేనే తప్పు చేయలేదు వినయ్. వినయ్, జరిగిన దానికి ఇప్పుడు జనం నా చెల్లినన్నారు. మీ అమ్మ నా చెల్లినంటుంది. జనాలకి నా చెల్లి ఏంటో తెలీదు, కానీ నువ్వు నా చెల్లిని ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, ఇన్ని రోజులు కలిసి నడిచావు. కానీ నువ్వు కూడా వాళ్లల్లో ఒకటివైపోయి నా చెల్లిని ఒంటరిని చేశావు చూడు. తప్పు, చాలా పెద్ద తప్పు చేశావు. మనం చేసిన అన్ని తప్పులు మనకి తెలిసే జరగవు వినాయ్. కొన్నిసార్లు మన వల్ల మనకు తెలియకుండానే జరిగే అవకాశాలు ఉన్నాయి. అది నువ్వు త్వరలోనే తెలుసుకుని నా చెల్లి కాళ్ల దగ్గరికి వచ్చి పోరబడ్డాను అని పశ్చాత్తాపడే రోజు వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకో. పదమ్మా. నాయనా, నాయనా. తాతయ్య, నన్నడగవే, నేను చెప్తాగా. ఒళ్ళు తెలియకుండా కళ్ళు మూసుకుపోయి ఎవడితోనో తిరిగితేనే వచ్చుండాది. దేవుడా, ఏంటయ్యా ఇది? ఇన్నాళ్లకి నా చెల్లెల్ని, నా మేనల్లుణ్ణి, నా మేనకోడల్ని అందర్నీ కలిపి చూపించావు. వెంకీబాబు నా మేనల్లుడని తెలిసేలా చేశావు. ఈ గుండె ఆనందంతో ఉప్పొంగిపోయేలా చేశావనుకునే లోపు ఈ గుండెని భారంగా మార్చేశావేంటయ్యా? లేదు, ఈ విషయంలో దేవుణ్ణి నిందించి లాభం లేదు. నిజనిజాలు తెలుసుకోకుండా భర్తని చంపిందని నిందలేసి అవమానిస్తున్న అఖిలకి బుద్ధి రావాలి. నా మేనకోడలి విషయంలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అది తెలుసుకోవాల్సింది పోయి ఆ అఖిల అంత నీచంగా మాట్లాడి ఇంట్లో నుండి గెంటేయడమేంటి? అసలు ఆ ఇంటి నుండి గెంటేసే హక్కు అఖిలాండేశ్వరికి ఎక్కడిది? ఆ ఇంటికి అసలైన యజమానురాలు నా చెల్లి, నా మేనలుడు, నా మేనకోడలు. వాళ్ళింట్లో వాళ్ళనే గెంటేయడమేంటి? అంత నీచంగా మాట్లాడమేంటి? దీనంతటికీ కారణం ఆ నీచుడు గరుడాచలమే. వాడు చేసిన పాపానికి సాక్ష్యమైన ఆ క్యాసెట్ ఫ్యాక్టరీలో ఆ సుజాత ఎక్కడ దాచిందో కనిపెడితే అప్పుడు అందరి పని పట్టొచ్చు. నా చెల్లికి, నా చెల్లెలు పిల్లలకి ఏ ఇంట్లో అయితే అందరి ముందు అవమానం జరిగిందో అదే ఇంట్లో వాళ్ళని అధికారంతో నిలబెట్టొచ్చు.
నీకంత పౌరుషము రోషము ఉంటే తప్పు చేసి కడుపు తెచ్చుకున్న నీ చెల్లిని నరుక్కో వెళ్ళి. ఆ కడుపెట్ట వచ్చుండాదే ఆ? ఎవడితో తిరిగి తప్పు చేసుండావో? ఇప్పటిదాకా నువ్వేంటో నాకు తెలుసు అనుకున్నాను విద్య. కానీ ఇప్పుడే నేననుకున్నది తప్పని అర్థమైంది. నా అన్న రక్తం తప్పు చెయ్యకపోవచ్చు నాయనా, కానీ ఆ శారద పెంపకం తప్పు చేస్తుంది కదా. అన్నని పొట్టన పెట్టుకున్న అసాధ్యురాలికి పుట్టిన సంతానమేగా ఈ సంతంతా. ఈ అన్నని చెల్లిని ఆ తల్లిని నా ఇంటి కాంపౌండ్ అవతలకి మెడ పట్టుకుని బయటికి గంటేయండి. వదినా, విన్నావా ఈ విడ్డూరం? ఏమైందే? అదిగో భార్గవనాయుడు గారింట్లో అది ఆయన కూతురు విషయంలో ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. మరే ఈ పిల్ల కడుపుతో ఉందంట, కానీ భర్తతో కలిసి కాపురమే చేయలేదంట. కాపురం చేయకుండా కడుపెలా వస్తుందొదినా? ఏమో, పూర్వం కుంతి అనే పతివ్రత ఒక మహర్షి ఇచ్చిన మంత్రం ద్వారా సంతానాన్ని పొందింది కదా. ఈ విద్యకి కూడా అలాంటి మంత్రం ఏమైనా దొరికిందేమో. చెప్పావులే వదినా, అట్టాంటివి ద్వాపర యుగంలోనే జరిగాయి. కానీ ఇది కలియుగం. ఇక్కడ మంత్రాలకి చింతకాయలే రాలవు, కడుపులెలా కాస్తాయి? మరే ఆ కడుపుకి భర్త కారణం కాకపోతే ఇంకెవడో?